హాయ్ హలో అండి. ఈరోజు పాస్తా అయితే చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూసేసేయండి. 1/2 kg పాస్తా అయితే తీసుకున్నాను అనమాట. కొద్దిగా నీళ్ళు అయితే కొంచెం ఉండే పాస్తా కన్నా కొంచెం ఎక్కువ నీళ్ళు అయితే తీసుకోవాలన్నమాట. నీళ్ళు ఇలా మరుగుతున్నాయి. ఈ టైంలో కొంచెము మనము వంటలకు సరిపడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసి 2 చుక్కలు ఆయిల్ అయితే వేసేసి పాస్తానైతే ఈ మరుగుతున్న నీళ్ళలోకైతే వేసేసేయాలి. మరి కాసేపు మూత అయితే పెడదాము. అలా కలిపేసి పాస్తా ఉడికే లోపల మనము పోపు అయితే వేసుకున్నాం. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఆనియన్, 4 పచ్చిమిర్చి అయితే అలా వేసేసి ఆనియన్ అలా కొంచెం వేగిన తర్వాత నేను టమాటా పేస్ట్ని అయితే వేస్తున్నాను అనమాట. మీరు టమాటాలు కూడా కావాలనుకునేటంటే ఈ టైంలో టమాటాలు కూడా వేసుకోవచ్చు. బాగా మెత్తగా అయితే ఇలా ప్యూరీ లాగా రావాలి టమాటా పేస్ట్. ఇలా అంతా నీట్గా కలిపేసి కాసేపు అలా మూత పెడితే ఆ పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా మీ ఇష్టం అండి. వేసుకునేటంటే వేసుకోవచ్చు, లేకంటే లేదు. సరిపడా సాల్ట్. ఆల్రెడీ పాస్తా ఉడికేటప్పుడు మనము ఉప్పు వేసాం కదా. ఇవి ఉడికే లోపల పోపునైతే వేసుకుంటున్నాము. సాల్ట్ సరిపడా అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు పాస్తా ఉడికిందా లేదా అని చూద్దాం. చూడండి, పాస్తా అయితే ఉడికిందనమాట. ఈ టైంలో మనమైతే ఈ నీళ్ళనన్నిటినీ ఇలా ఒక చిల్లుల గిన్నె పెట్టేసి వంపేసుకున్నాము. ఇదైతే సిమ్లో పెట్టానమాట. పోపు బాగా వేగింది. వాటర్ పూర్తిగా ఒడిగిపోయిన తర్వాత ఇలా అయితేనా వేసేసుకోవాలి. టమాటా పేస్ట్లోకి అయితే వేసేసి అలా అంతా ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు అయితే 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకుంటే ఉప్పు కారం సరిపోకుంటేనా వేసుకుంటేనే సరిపోతుందండి. ఇంతే అండి. ఎంతో ఈజీగా కారంగా పాస్తా అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా అయితే కొంచెం అలా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటుందండి పాస్తా. బాయ్ ఫ్రెండ్స్.